ఇవాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపికకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. నేటి సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ మొదలవుతోంది. 12 రాష్ట్రాల నుంచి 41 సీట్లు ఖాళీ కావడంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. పన్నెండు రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో మిగిలిన 3 రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లో 1 స్థానానికి పోలింగ్ జరగబోతోంది. ఈ 15 రాజ్యసభ స్థానాల్లో హోరాహోరీగా పోటీ కొనసాగుతోంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ అరవింద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి. చెప్పండి. 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు రాజ్యసభ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అయితే దీంతో మిగిలిన 3 రాష్ట్రాలకు రాజ్యసభ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్ లో 1 స్థానానికి పోలింగ్ జరగబోతోంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా పొలిటికల్ అరవింద్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరవింద్ కుమార్, చెప్పండి. ప్రధానంగా ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి రాజ్యసభకి. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో సందర్భంగా 56 మంది సభ్యులు రిటైర్ కాబోతున్నారు. ఆ 56 మందిలో ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో మేజర్ గా అంటే తెలుగు రాష్ట్రాలు 2టితో సహా ప్రధాన రాష్ట్రాలన్నింటిలోనూ ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది. ఏకగ్రీవమైనటువంటి వాళ్ళలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అజయ్ మాకన్ అని కాంగ్రెస్ కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. అదే సందర్భంలో మన సోనియా గాంధీ ఈసారి మొదటిసారి రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి వైసీపీ తరఫున 3 సభ్యులు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. తెలంగాణకు వచ్చేసరికి 2 రాష్ట్రాలు 2 కాంగ్రెస్ సభ్యులు, 1 బీఆర్ఎస్ సభ్యులు కూడా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు ఈ 56 మందిలో రిటైర్ అవుతున్నటువంటి వద్దిరాజు రవిచంద్రన్కి పదవి కాలం పొడిగించింది. ఆయనకే ఇవ్వటం ద్వారా ఆయన ఈరోజు మళ్ళీ ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. మరో 2 కాంగ్రెస్ సభ్యులు అనూహ్యంగా వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్, అదే సందర్భంలో అనూహ్యంగా వచ్చినటువంటి రేణుకా చౌదరి, వీళ్ళిద్దరు కూడా ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరు లోక్సభ అభ్యర్థిత్వం ఆశిస్తే వాళ్ళని రాజ్యసభకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.